కస్టమర్కి ఆ బ్లౌజ్ ఇచ్చిన తర్వాత సో ఆ కస్టమర్ ఒకసారి నాతో ఏమన్నారంటే, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హెచ్జీకే ఎంబ్రాయిడరీ మిషన్స్ హైదరాబాద్ కూకట్పల్లి బ్రాంచ్ అండి. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగానే నేను మిషన్ కొన్నానని చెప్పాను కదండి. సో మిషన్ కొన్న వెంటనే పని అయిపోలేదు. కస్టమర్స్ కావాలి, ఆర్డర్స్ కావాలి, డిజైన్స్ కావాలి, మార్కెటింగ్ చేయాలి, ఇలా అన్నీ కావాలి కదా. నాకు ఇప్పటికీ గుర్తుందండి, నాకు ఫస్ట్ ఆర్డర్ వచ్చిన రోజు. సో ఆర్డర్ ఏమంత పెద్దది కాదండి, కానీ ఫస్ట్ ఆర్డర్ కదా, అది ఎప్పుడు కూడా మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది అంటే, సో ఆ ఆర్డర్ మీద మనం ఎంత దృష్టి పెడతామంటే కస్టమర్కి మనం దాన్ని ఫినిషింగ్ అవ్వడానికి, వాళ్ళకి నచ్చేలా చేయడానికి మనం ఎంతో కేర్ తీసుకుంటాం కదా. మీలాగే నేను కూడా అంతే కేర్ తీసుకున్నానండి. అది చాలా బాగా డిజైన్ చేసి వాళ్ళకి ఇచ్చాను కూడా. డిజైన్ బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి, కస్టమర్ కూడా హ్యాపీగా ఉండాలి, సో డెలివరీ టైం కూడా మిస్ కాకూడదు. సో ఈ ఆర్డర్ కంప్లీట్ అయ్యాక నేను కస్టమర్కి ఆ బ్లౌజ్ ఇచ్చిన తర్వాత సో ఆ కస్టమర్ ఒకసారి నాతో ఏమన్నారంటే, సార్ డిజైన్ చాలా బాగా వచ్చిందండి అని చెప్పి అప్రిషియేట్ చేశారండి. అది నాకు అప్పుడు అది ఆర్డర్ లాగా అనిపించలేదండి. ఆ అప్రిషియేషన్ ఎలా ఏంటంటే, కస్టమర్ నాకు వర్క్ నచ్చింది, నేను మళ్ళీ ఇస్తాను బ్లౌజ్ అని చెప్పడంతో అప్పుడు అనిపించిందండి నాకు అది ఆర్డర్ కాదు, నా ఫస్ట్ బిజినెస్ అప్రూవల్ అని. ఆ రోజు నేను రియలైజ్ అయ్యాను, బిజినెస్ లో ఎప్పుడూ కూడా అడ్వర్టైజ్మెంట్స్ వల్ల మాత్రమే కస్టమర్స్ రారు, సో మనం ఇచ్చే క్వాలిటీని బట్టి కూడా కస్టమర్స్ వస్తారని. ఆ ఫస్ట్ కస్టమర్ నుండి స్టార్ట్ అయిన జర్నీ నాకు స్లోగా బొటిక్స్ నుంచి ఆర్డర్ తీసుకునేంత వరకు వచ్చిందండి. సో నెక్స్ట్ వీడియోలో బొటిక్ నుంచి ఆర్డర్ తీసుకునే టైంలో నేను ఏ లెసన్స్ నేర్చుకున్నానో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్, బై.